నమస్తే మేడం, నా పేరు నళిన. నేను ఇప్పుడు ఆలు ఓలకలు చేస్తూ ఉన్నాను. ఇది ఒకసారి డిఫరెంట్ ఉంటుంది. మీరు ఫంక్షన్ ఏమైనా అయితే స్వీట్ ఇష్టం లేకపోతే ఇట్లా కారం ఓలకలు చేసుకొని తినొచ్చు. టేస్టీగాను ఉంటుంది. పిల్లోడికి స్నాక్ మాదిరిగా కూడా ఇవి ఈవినింగ్ టైంలో చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రీ హీటింగ్ పెట్టినాను. ఆల్రెడీ ఇది యురేషియా ఓక్ అనేసి 24 సెంటీమీటర్ ఇది. నేను దీన్ని ప్రీ హీట్ చేసుకుంటాము, ఎందుకంటే దానికి ఏం కావాలో ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చెప్పేస్తాను. మామూలుగా అయితే ఆలు కావాలి, ఆమెటింగా కొత్తిమీర, మిర్చి, మళ్ళీ ఉల్లిపాయలు, నూనె, కొంచెము సాసులు, పసుపు, ఉప్పు, ఇంతే కావాలి. దీంట్లో మీ ఇంట్లో ఉండే సామాన్లనే మీరు ఈజీగా చేయొచ్చు. హాఫ్ అన్ అవర్లో మీరు అన్నీ చేయొచ్చు. దానికి ముందర మీరు ఓలుగులు చేయాలంటే ఎట్లా మైదా పిండి కలుపుతారో దాని బదులు నేను ఇక్కడ చిరోటి రవ అంటే సన్న రవకి 1 కప్పు, చన్న రవ 1 కప్పు మైదా పిండి వేసి కలిపెట్టినాను. దీనికి ఒకచూరు ఉప్పు, ఒకచూరు పసుపు వేసి పెట్టినాను. ఇది సాఫ్ట్గా మీరు ఓలుగులకి ఎట్లా కలుపుతారో అట్లా మాదిరిగా కలిపితే చాలు. అది నానపెట్టినాను. ఇప్పుడు ఇది ప్రీ హీట్ అయినాక నేను దీన్ని పల్లెం చేసుకుంటాను. మీరు ఆలు పల్లెం చేస్తారు కదా, సేమ్ అదే స్టైల్లోనే చేయాలా. చూడండి, ఇప్పుడు ప్రీ హీట్ అయింది. నేను కొంచెం నూనె వేసి ఇప్పుడు తాలింపు పెడతాను. నేను ఇక్కడైతే సాసులు వేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు చిటపట అనేది ఎర్రగడ్డలు వేస్తా, అంటే ఉల్లిపాయలు వేస్తూ ఉన్నాను. దాంట్లో పెట్టి పచ్చిమిర్చి మిక్సీ పెట్టిందాం. మిక్సీ కావాలంటే పిల్లోళ్ళకైతే నోట్ల దొరకలేదు అనే ఉద్దేశంతో ఇట్లా చేస్తూ ఉన్నాను. కొత్తిమీర వేస్తూ ఉన్నాను. చూడండి, కలర్ కూడా గ్రీనిష్గానే ఉంటుంది. మేము ఉడకపెట్టుకునే ఆలుని బాగా స్మాష్ చేసి పెట్టుకోనండి, బాగా ఇదైతుంది. ఇప్పుడు ఆలు వేసి దీన్ని మిక్స్ చేస్తూ ఉన్నాను. సో ఉల్లిపాయలు అన్నీ ఉంటాయి కదా, దాంట్లోకి ఇట్లా వేసి ఇది ఎందుకంటే స్మాష్ అయితే బాగా ఉండులకి వస్తుంది, దానివల్ల ఇట్లా చేసినాను. అయితే ఇది నిండా టేస్టీ, పిల్లోడికి నిండా ఇష్టమయ్యేంత స్నాక్స్ అనుకోనొచ్చు. ఇప్పుడు నేను ప్రీ హీట్ చేస్తూ ఉన్నాను. ఇది హాట్ ప్యాన్ అనేసి దీంట్లో ఇప్పుడు మేము ఓలుగులు చేస్తాము. సో ప్రీ హీట్కి పెట్టినాను. మళ్ళీ చూడండి, నేను కలిపెట్టింది నానింది. ఇప్పుడు బాగా వస్తుంది ఉండలకి. చూడండి, ఇట్లా చేస్తే మీరు బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా, ఇది మైదా పిండి కాదు, ఇది చిరోటి రవ, దానివల్ల బాగుంటుంది. హెల్త్ వైజ్ కూడా మంచిగా ఉంటుంది, తట్టెకి ఈజీగా ఉంటుంది. అది ప్రీ హీట్ అయింది, నేను తీస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు ఆయిల్ ఒకసారి గ్రీస్ చేసుకునేదండి. ఇట్లా వస్తుంది. క్రిస్పీగా రావాలంటే మీరు 2 పక్కలను బాగా
చూడండి ఇట్లా బ్రౌనిష్ ఉంటే బాగుంటుంది, క్రిస్పీగానే ఉంటుంది. దీన్ని కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చు, అట్లే కావాలంటే తినొచ్చు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చింది. ఇట్లా మీరు కూడా మీ పిల్లోళ్ళకి మీరు కూడా ఇష్టం పడి తినే అట్లా స్నాక్స్ ఇది. అయితే మీరు ఇట్లా చేసుకొని తింటా ఉంటే మీకు వెరైటీ ఇంకా నేను చేసి పెడతాను. మీకు డీటెయిల్స్ ఇంకా కావాలంటే నా నంబర్ ఉంది కింద, మీరు ఫాలో అవ్వండి.